వందే మాతరం పైన నిన్న చర్చ జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడిండో లేదో నాకైతే రాలేదు, కానీ ప్రియాంక గాంధీ మాట్లాడింది వచ్చింది. ఇక మా యొక్క ఫస్ట్ టైం అనుకుంటా అలా పోవడం. సో ఫస్ట్ టైం పోయిందంటే సంతోషపడతాను, అబ్బా తప్పులేదు రాబాయ్ అని చెప్పేసి గర్వంగా అక్క ఫీల్ అవుతుంది. చూడరు ఇక మోదీ గారు ఏమో మాట్లాడంటే, వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందట. జిన్నాను మెప్పించేందుకు గేయాన్ని వ్యతిరేకిందంటే ఆడు జిన్నా అంటే ఆడు పాకిస్తానోడు. మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేశారు కదా. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ కోసం అట వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించిందట. గేయానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి నెహ్రూ మద్దతు ఇచ్చిందంట. ఇది మన పులివాలా చాచా పూలు వేసుకున్నాడు కదా, పువ్వు పెట్టుకొని జనాలను ఎరుపుష్పాలని చేసి ప్రధానమంత్రి ఆయన కదా. గుండు సున్నా వచ్చిన మొదబరి, ఆ గుండు సున్నాతోనే ప్రధానమంత్రి ఆయన. సో అదొకటి మొదబరి అనమాట. ఆయన మద్దతు ఇచ్చినంట. పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇదంతా చేసిండు, అది నిజమే. వాళ్ళు పదవుల కోసం ఏదైనా చేస్తారు, అందులో ఇది కూడా ఒకటి చేసిండట. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. వాళ్ళ జిన్నా కోసం ఆనాడు వ్యతిరేకించరు. ఈనాడు ముస్లింల కోసం రామ మందిరాన్ని కూడా వ్యతిరేకించరు. రేపో మాపో ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ముస్లింల పార్టీ, వాళ్ళ ठेकेदाరులు వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. బాజాబ్తా మేము ముస్లింలకు అనుకూలంగా ఉంటాం, మేమంటే ముస్లిం, ముస్లిం అంటే మేము. రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రిగా ఉండి. సో వాళ్ళు నిజాయితీ పర్లే ఆ విషయంలో. ఇక గాంధీజీ ఆశయాలను గౌరవించలేదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఆయన లేపాల్సి వచ్చింది. ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంది కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ను లేపిండు ఇంత పొడుగు. ఇప్పుడు ఎందుకంటే ఆయన లేపాల్సిన అవసరం ఉందాడ, నీడు ఉంది. సో ఆయన ఆశయాలంటే గౌరవించాలంటే ఆయనే అసలు దొంగ. అసలు దొంగ ఆయనే. జిన్నా గాని విషయంలో మాట్లాడితే అదనమాట. వందే మాతరం గేయం 150వ వార్షికోత్సవంలో లోక్సభలో చర్చ, వార్షికోత్సవంపై లోక్సభలో చర్చ జరిగింది. అయితే ఇక మన శల్యమ్మ గారు బెంగాల్ ఎన్నికల కోసం వందే మాతరంపై చర్చ పెడుతున్నట. బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి వందే మాతరం పైన చర్చ పెడుతున్నట్టు. అట్లా కాదు, పశ్చిమ బెంగాల్లో మేమే గెలుస్తాం, బెంగాల్లో మాది 150 ఎన్ని సీట్లు ఉన్నాయి మన నాకు అర్థం. 150 సీట్లతో మేమే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తే బాగుంటుండే. ఎందుకంటే ఇగో దేశంలో బీజేపీ గెలవడానికి బీజేపీ ప్రచారం చేసిన పని లేదు. మీ అన్న ఓడిచోరి అన్న 4 సార్లు అంటే బీజేపీ గెలుస్తాడు ఇంకంతే. పోయిండా ఓడిచోరి అన్నడా కథం, ఎలక్షన్ మొత్తం వన్ సైడ్, చలో బీజేపీకి వేద్దాం. అది మీ అన్న ఉన్న క్రెడిట్ అనమాట, గొప్పదనం, అది మంచితనమే, తప్పేం లేదు. మంచి క్యాంపెయిన్ చేస్తాడు. ఇక ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెహ్రూను మోదీ టార్గెట్ చేసిండు. మా ముత్తాతను మా నాయనను టార్గెట్ చేసిండు అని చెప్పి డైవర్ట్ చేస్తుండంట నరేంద్ర మోదీ గారు. ఇవ మీరు సుధపూసలని మీ నాయన, మీ తాత, మీ ముత్తాత సుధపూసలని దేశం అంటుంది. ఇప్పుడు ఇగో మీ నాయనమ్మలు, మీ తాతలు రాసిన పుస్తకాలు చదివినప్పుడు అనుకుర్రు నిజమేనేమో మీ తాత మీ నాయనమ్మ మంచోలేమో అనుకుర్రు. కానీ ఇప్పుడు మీ నాయనమ్మ చరిత్ర, మీ తాత చరిత్ర మొత్తం బయటపడుతుంది. బయటపడి జనాలు సీదరించుకుంటారు కాంగ్రెస్ అంటేనే. అక్కనేమో పాపం లేపే ప్రయత్నం చేస్తుంది, జాకీలు పెట్టి లేపుతాంది. ఇక స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపాడు. కాదక్క, ఏసీ ఫ్రిడ్జ్, ఏసీ కూలరు అని పెట్టుకొని మంచిగా జైల్లో పంచభక్ష పరమాన్నాలు తిన్నాడు. ఇగో జైలు జీవితం అంటే సావర్కర్ గారి జైలు జీవితం ఏ రకంగా ఉంది, మన ముత్తాత నెహ్రూ జైలు జీవితం ఏ రకంగా ఉంది, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేట ఆయన జైలు జీవితం ఏ రకంగా ఉంది, మరి గాడ్సే జైలు జీవితం ఏ రకంగా ఉంది, అవి కంపేర్ చేస్తే మన తాతలై మన మోహన్ దాస్ జైలు జీవితాలు కాదు, ఏసీ లగ్జరీ 5 స్టార్ హోటల్లో ఊసూరుకు అంతే. అది ప్రపంచానికి తెలుసు. ఇంకేమంటుంది, దేశం కోసమే జీవించిండు, దేశం కోసం. అమ్మ మన ముత్తాత చరిత్రను లెక్కది, దేశం కోసం చచ్చిపోలే అక్క, ఏదో చేసిండు. ఈయన పూలు పెడతాడు కదా అక్క,
అమ్మ కమ్మగున్నారా పూలు అని అనుకున్నట. కథం కథం టాటా బై బై గుడ్ బై గయా. అంతే, పువ్వు వాడిపోయింది, గయా అయిపోయింది. పూలు ఫ్రెష్ ఉన్నంత వరకు తాత మంచిగానే ఉన్నాడు. ఇంకోటి, దేశం కోసం జీవించినట్టు. దేశంలో ప్రజాస్వామ్యం ఒకటి ఉందాక. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసినోడు ప్రధానమంత్రిగా అయితే మన తాత దేశం కోసం బతికినంటే చక్కగానే ఉంది. ఇక పటేల్ గారు ఈ దేశం ప్రధానమంత్రిగా కోరుకుందాక, మన ముత్తాత నాకు దేశం బాగుండపోయినా పర్లేదు, ప్రజాస్వామ్యం బాగుండపోయినా పర్లేదు, నేను బాగుండాలనుకొని ప్రధానమంత్రి అయినాక గాలిగుడ్డుతోనే అయిండు. ఇంతలా గాలిగుడ్డుతోనే మన తాత ప్రధానమంత్రి అయిండు. ఇక దేశం కోసం బతికిండా, ఆయన కోసం బతికిండా ఈ దేశానికి తెలుసు. ఉన్నది మాట్లాడిస్తే ఇంకా ఇంకేందా, ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళయాన్ ఎక్కడిది. ఇది ఒక డైలాగ్ వేసింది. అయ్యో నేను ఒకటి చెప్తా, లచ్చ పాపాలు చేసారు, లచ్చల ఒకటి, నూరులో ఒకటి కాదు, లచ్చల ఒకటి మంచి పని చేసారు. ఇంకా ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు చేయకపోయినా తెలికల్లో మీ వెనకంగా ఉండి చేపించారు. మీరు దద్దమ్మలే అయినా వెనకంగా తెలికల్లో ఉండి చేపించారు అనమాట. ఇంకా డిఆర్డిఓ పెట్టకపోతే చేజస్సు ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. అసలు వందే మాతరం గురించి మాట్లాడలేదేమే. మా తాత వ్యతిరేకించలేదు, జిన్నా కోసం అనుకూలంగా మాట్లాడలేదు, మా తాత మంచోడు అని చెప్తే బాగుండు. అది చెప్పలే, మిగతా అన్ని చెప్పింది. మంచోడు, దేశభక్తుడు, దేశానికి సేవ చేసిండు, దేశం కోసం పుట్టిండు, దేశం కోసం చచ్చిండు, ప్రాణత్యాగం చేసిండు. ఇట్లా జపం చెప్పిరు. జపం కాదు కావాల్సింది, నిజం కావాలి. నిజం మాట్లాడితే బాగుంటుండే, నిజం మాట్లాడలే. సో జపం చేసింది. ఇంతవరకు వందే మాతరం పైన నిన్న జరిగిన చర్చ మీద రాసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ దేశ ప్రజలందరూ తెలుసు. కాంగ్రెస్ చరిత్ర అయ్యాల పుస్తకాలకు పోతే మొత్తం ముస్లింల చరిత్ర వచ్చింది. నేను చదువుకున్నా, మీరు కూడా చదువుకోరు. మనందరూ తెలుసు. చిన్నప్పుడు అక్బర్ గురించి ఉందా, బీబర్ గురించి ఉందా, మొఘలుల గురించి ఉందా, లేదంటే ఛత్రపతి శివాజీ గురించి ఉందా? నేను ఉన్నది చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు 10వ తరగతి వరకు చరిత్ర చదివినాం. 8 నుంచి 10 వరకు సపరేట్గా చరిత్ర చదివినాం. కానీ ఎక్కడ కూడా శివాజీ మహారాజు గురించి ఒక్క వార్త, ఒక్క న్యూస్, దాని పేరేం పెట్టినా ఒక్క పాటలు చదివినట్టు నాకు గుర్తులేదు, ఒక్కటి కూడా. అది మీ నాయనమ్మలు, మీ ముత్తాతలు కడలు కట్టింది దేశానికి. సమాధుల కాడు, తుర్కోల సమాధుల కాడు పోయి ఏడిచింది తప్ప ఈ దేశానికి పొడిచింది మన కూడా లేదు. ఇంకా దుర్మార్గంగా మాట్లాడితే ఈ దేశంలో మీరు పాపాలు చేసిరు, చరిత్రను వక్రీకరించి రాసిరు పుస్తకాల్లో. ఆ పాపమే ఇవాళ ఈ దేశంలో శాపమై కూర్చొని ఇలా 75 ఏళ్ళ తర్వాత మీకు ఇలా రిటర్న్ కొడుతుంటే అది కదస్తురు. 3 సార్లు అయిపోయింది, 100 రాలే మనకు, 3 సార్లు శీధరించుకుంటుంది ఇలా ఈ దేశం మిమ్మల్ని. పాపం అక్క బాగానే కష్టపడ్డది. ఇక మా అన్నకు తెలివి లేదు, నాకన్నా తెలివి ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. వాళ్ళన్న తెలివి తక్కువడే కదా. ఇంకా ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదంట. అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు అదొక ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్తుండు. ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం అంటుండు. దీన్ని తేలిగ్గా తీసుకోబోమని రాజ్యసభలో చెప్పిండు. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 827 కోట్లు రీఫండ్ చేసిరంటుండు. మరి అలా యాక్షన్ ఏముండదు కానీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకోటి, రిపబ్లిక్ టీవీని, నేషనల్ మీడియాను బైకాట్ చేస్తామంటున్నాడు. నువ్వు బైకాట్ చేయడానికి? అవును, బరాబర్గా అడుగుతారు. ఒక మీడియా ఛానల్ గా వాడు బరాబర్గా మనకు ప్రశ్నించే హక్కు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ కింద సమానం చెప్పాలి. సమానం చెప్పలేక బైకాట్ చేస్తామని మాట్లాడుతున్నట్టు. మరి నిన్న ఈవినింగ్ నేను చూసిన. సో ఈయనైతే నేను బాగా పని చేస్తాను, కలరింగ్ ఇస్తాడు, పని ఎంత చేస్తున్నో తెలియదు. ఆయన టీడీపీ మంత్రి, టీడీపీ అలయన్స్ లో ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఇంకా ఆయన మరి ఇండిగో విషయంలో బాగానే సీరియస్ గానే ప్రవర్తిస్తున్నాడు.